ఈ నెల 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జగ్గంపేట మండల విద్యాశాఖ అధికారి రాయి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట పట్టణంలో 2, రూరల్లో 4 కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. మొత్తం 1293 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. అరగంట ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఏ విద్యార్థులైనా వారి స్కూల్ యూనిఫామ్ తో వస్తే లోపలకు అనుమతించడం జరగదన్నారు. విద్యార్థులంతా విధిగా సివిల్ డ్రెస్లలో మాత్రమే పరీక్షలకు హాజరు కావాలని అన్నారు. విద్యార్థులు అన్ని జాగ్రత్తలు తీసుకుని బాగా పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని స్వామి ఆకాంక్షించారు. మా జగ్గంపేట మండలంలో 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 1293 మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. జగ్గంపేట మండలంలో 6 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 6 సెంటర్లు కూడా గవర్నమెంట్ హై స్కూల్లో 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాట్రోల్పల్లి హై స్కూల్ 1 సెంటరు, భాష్యం స్కూలు 1 సెంటరు, చైతన్య స్కూల్ 1 సెంటరు, స్వామి వివేకానంద 1 సెంటరు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా 16వ తారీఖు నుండి ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్ జరుగుతాయి. విద్యార్థులందరూ కూడా సెంటర్లకి 1 గంట ముందుగానే తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి. బస్ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని కూడా విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా జగ్గంపేట మండలంలో 1293 మంది పిల్లలకు కూడా ఎగ్జామ్స్ రాయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 6 సెంటర్లకు కూడా అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా వారి యొక్క సదుపాయాలను కల్పించమని చెప్పి లెటర్లు కూడా మేము పెట్టడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ అందరూ కూడా సక్రమంగా జరుగుతాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.